త్రిషాకి పెళ్ళి అయిపోయిందా? సో ఈ మధ్యన అయితే పిక్స్ అయితే బాగా వైరల్ అవుతుందన్నమాట. ఆవిడ మెడలో మంగళసూత్రం అదంతా కూడా చూసి త్రిష గారికి పెళ్ళి అయిపోయిందా, ఎవరితో అయింది, సో ఆ మధ్యన విజయ్ గారితో మ్యారేజ్ అన్నారు, అది అయిపోయిందా ఏంటి, రకరకాలుగా రూమర్స్ అయితే వస్తున్నాయి అనమాట. సో మరి ఆవిడ మెడలో ఉన్న మంగళసూత్రం ఏంటి, దాని ఫ్లాష్ బ్యాక్ ఏంటి అసలు? అంటే ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కానీ టీవీ ఛానళ్ళలో కానీ మనము విజయ్ గారి గురించి ఏ మేరకు మాట్లాడుకుంటున్నామో అదే రేంజ్లో త్రిష గారి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా త్రిష గారి పేరు మాత్రం వార్తలు నిలుస్తూ వస్తుంది. అసలు ఎందుకు త్రిష గారిని మీడియా వాళ్ళు కావచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకు ఇంత ఫోకస్ చేస్తున్నారో, తన బతుకుతుంది, సినిమాలు చేసుకుంటూ తన లైఫ్ని తను లీడ్ చేస్తుంది. మరి దానికి ప్రతిదానికి కూడా ఎందుకు విజయ్ గారికి ముడిపెట్టడం, ఆయన గురించి మాట్లాడుతున్న క్రమంలో ఈమె గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నారు, ఇట్లా రకరకాలుగా అంటే 10 మందికి 10 రకాల ఒపీనియన్లు ఉంటాయి. సో వాళ్ళందరూ కూడా మాట్లాడుతూనే ఉంటారు. సో ఇప్పుడు ఏంటంటే సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ కానీ కొన్ని వీడియోస్ కానీ చాలా వైరల్ అవుతున్నాయి. ఏంటంటే త్రిష పెళ్లి చేసుకుంది, తన మెడలో మంగళసూత్రం కనిపిస్తుంది, మరి ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా పెళ్లి చేసుకుందా, లేకపోతే విజయ్ గారిని పెళ్లి చేసుకుందా, ఈ విధంగా రకరకాలుగా అంటూ ఉన్నారు. కానీ దాని వెనకాల నిజం ఎంత అబద్ధం ఎంత అని ఎవరు కూడా ఆలోచించట్లేదు. ఇంకా మంగళసూత్రంతో కనిపించింది అని చెప్పేసి ఒక్కరు మాట్లాడేసరికి ఇంకా అందరూ కూడా అదే బాటలో ఇంకా ఖచ్చితంగా నిజమే, వాళ్ళ భార్య నిజం, అందుకోసమనే విడాకులు ఇచ్చేసింది, వీళ్ళిద్దరూ ఎవరికి తెలియకుండా పెళ్లి చేసేసుకున్నారు, ఇక్కడ సీఎం అయ్యాడు కాబట్టి బయటికి ఈ విధంగా రెండో పెళ్లి నటిని చేసుకున్నారని తెలిస్తే కొంచెం షేమ్గా ఉంటుంది కాబట్టి తెలియకుండా తాళి కట్టేసారు. ఈ విధంగా ఎంత ఘోరంగా అంటే మనం ఊహలకు కూడా అందరిని విధంగా రాసేస్తూ ఉన్నారనమాట. సో ఇప్పుడు ఏంటంటే నిజాలు ఏంటి, అసలు త్రిష గారి మెడలో ఉన్న నిజంగా మంగళసూత్రమేనా, అలాంటి డౌట్ కూడా ఎవరికి రాలేదు. సో ఆ లాకెట్ చూసిన తర్వాత అందరూ ఏమనుకుంటున్నారంటే కేరళ స్టైల్ క్రిస్టియన్ మ్యారేజ్ ఇది, అక్కడ ఇదే విధంగా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. కాకపోతే అసలు ఆ ఫొటోస్ ఇప్పటికి కావన్నమాట. నిజాలు తెలుసుకుంటే ఆ ఫొటోస్ ఎప్పటివంటే తగ్ లైఫ్ సినిమా అంటే ఆ సందర్భంలో తీసినటువంటి ఫొటోస్ అన్నమాట. తన మెడలో ఉన్నది కూడా మంగళసూత్రం కాదు, జస్ట్ ఒక లాకెట్ మాత్రమే. దాన్ని ఆధారంగా చేసుకొని పెళ్లి చేసుకున్నారని చెప్పేసి అది కేరళ స్టైల్ క్రిస్టియన్ మ్యారేజ్ అని చెప్పేసి రకరకాలుగా రాసేస్తూ ఉన్నారు. బట్ సెలబ్రిటీస్ అన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా కొన్ని అంటే వాళ్ళకి ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, వాళ్ళకు కూడా కొన్ని మనము తీసుకునేటువంటి నిర్ణయాలు మనం ఏ విధంగా పర్సనల్గా తీసుకుంటామో వాళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ అనేది ఉంటుందన్నమాట. సో వాళ్ళ సినిమాల వరకు మాట్లాడుతున్నామా, బయట లైఫ్ వరకు మాట్లాడుతున్నామా అంటే ఓకే, కానీ కంప్లీట్గా వాళ్ళ ప్రైవేట్ లైఫ్లో కూడా ఎంట్రీ ఇచ్చేసి దాని గురించి కూడా మాట్లాడితే ఖచ్చితంగా ఎవరికైనా కూడా కోపం వస్తుంది. ఇంకా వాళ్ళు కేసులు పెడతారు, కోర్టుని వెళ్తారంటే ఎందుకు వెళ్తారు, ఇలాంటివి చేసినప్పుడే వెళ్తారనమాట. సో మరి ఇప్పుడైతే ఆ ఫొటోస్ అనేవి అయితే ఇప్పటికీ కాదనమాట, గతంలో ఓల్డ్ ఫొటోస్ని తీసుకొచ్చి ఇప్పుడు వైరల్ చేస్తూ ఉన్నారు. తన మెడలో ఉన్నది కూడా మంగళసూత్రం అయితే కాదు.